ప్రభావతి ముందే మీనా కాళ్లకు బాలు నెయిల్ పాలిష్ పెడుతూ ఉంటాడు. ఇక ప్రభావతిని ఉడికించడానికి బాలు ఇలా అంటూ ఉంటాడు, మీనా నీ పాదాలను పాలతో కడిగి వెన్నరాస్తావా ఏంటి, ఇంత మృదువుగా ఉన్నాయి అని అంటూ ఉంటే, అంత మృదువుగా ఉంటే నెత్తి మీద పెట్టుకుని ఊరేగరా అని ప్రభావతి అంటుంది. అలాంటి రోజే వస్తే తప్పకుండా ఊరేగుతాను అమ్మావతి అని బాలు అంటూ ఉంటే, అబ్బా అని చిరాకు పడుతూ ఉంటుంది ప్రభావతి. ఇక మరోవైపు మనోజ్ షాప్ దగ్గరికి ఇద్దరు ఆఫీసర్లు వస్తారు. మేము విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము అని మనోజ్ దగ్గర ఉన్న డబ్బుని చెక్ చేస్తారు. దాంట్లో 500 రూపీస్ నోట్స్ని చెక్ చేసి, ఇవి ఫేక్ నోట్, మీ ఫర్నిచర్ని ఇక్కడ ఉన్న డబ్బుని స్టేషన్కి తీసుకుని వెళ్తున్నాము, మీరు వచ్చి అక్కడ మీరు చెప్పుకుని మీ ఫర్నిచర్ని వెనక్కి తెచ్చుకోండి అని అంటారు. ఇక వాళ్ళు వెళ్ళిపోగానే ఇక మనోజ్ త్వరగా పోలీస్ స్టేషన్కి వచ్చి, నన్ను విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారండి అని చెప్పగానే అక్కడున్న ఎస్ఐ, మీ దగ్గరికి వచ్చి ఫర్నిచర్ కొన్నవాళ్ళు ఇచ్చినవి దొంగ నోట్లని చెప్పారా అని అడిగేటప్పటికీ, అవునండి అలాగే చెప్పారు అని మనోజ్ చెప్తాడు. నువ్వు 2 సార్లు మోసపోయావు. ఫర్నిచర్ తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు దొంగవాళ్లే, నీ దగ్గర ఫర్నిచర్ కొని డబ్బు ఇచ్చిన వాళ్ళు దొంగవాళ్లే, వీళ్ళంతా కూడా ఒకటే బ్యాచ్, నిన్ను పూర్తిగా ముంచేశారు అని ఎస్ఐ చెప్పేటప్పటికీ మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ విషయం కనుక ఇంట్లో తెలిస్తే బాలుగాడు నన్ను ఒక ఆట ఆడుకుంటాడు అని భయపడుతూ ఉంటాడు.